Assemble. సినిమా ప్రారంభం అవ్వగానే వెయ్యేళ్ల ఆత్మలకు సాక్షిగా నిలబడ్డ ఓ పాత బంగళా, గాలిలో వింత శబ్దం, కాకికూత వినిపిస్తోంది. నల్ల మబ్బులు, మధ్యలో మెరుపులు. ఓ మసక కాండిల్ లైట్లో ఓ పాత చెక్క ఊయల ఉంది. దుమ్ము రేణువులు గాలిలో నెమ్మదిగా కదులుతున్నాయి. రూంలో ప్రతి వస్తువు, తుప్పుపట్టిన గడియారం, ఊడిపోయిన గోడ పెయింట్, విరిగిన ఫర్నిచర్ నిశ్శబ్ద సాక్ష్యాల్లా కనిపిస్తున్నాయి. ఊయల పక్కన మరియమ్మ, ఓ 70 ఏళ్ల ముసలావిడ, సైలెంట్గా నిలబడి ఉంది. ఆవిడ ముఖం చూస్తే చాలు ఏళ్ల తరబడి భయం, చెప్పలేని రహస్యాలు కనిపిస్తాయి. ఆవిడ గొంతు ముదిరిపోయిన పాత జోలపాట పాడుతోంది. చాలా స్లో, చాలా భయంకరంగా. సడెన్గా కాండిల్ లైట్ మసకబారుతుంది. నీడలు గోడల మీద నెమ్మదిగా కదులుతున్నాయి. గాలిలో ఓ వింత వాసన, తడిసిన పాత చెక్క వాసనతో పాటు కుళ్ళిన పూల వాసన వస్తుంది. మరియమ్మ ఓ దీర్ఘశ్వాస తీసుకుని ఊయల పక్కన సగం వంగింది. ఆ ఊయలలో ఎవరో ఉన్నారా, లేదా? చీకట్లో క్లియర్గా కనిపించడం లేదు. ఆవిడ ఓ భయపడుతూ ఊయల పక్కన ఉన్న తుప్పు పట్టిన విండ్ చైమ్ని టచ్ చేస్తుంది. ఆ శబ్దానికి బంగళా మొత్తం సైలెంట్ అయిపోతుంది. సడెన్గా అమ్మా అని ఎవరో పిలుస్తారు. మరియమ్మ గుండె ఆగిపోయినంత పనైంది. షాక్తో కళ్ళు పెద్దవి చేస్తుంది. ఆ గొంతు ఊయలలో ఉందా, లేక బంగళా మొత్తం ఆ గొంతు ప్రతిధ్వనిస్తుందా? మెరుపు మెరుస్తుంది, నీడ కదులుతుంది, ఊయల నెమ్మదిగా ఊగడం మొదలవుతుంది. తదుపరి దృశ్యం ఓ మారుమూల గ్రామం, దట్టమైన పొగమంచు కప్పేసిన నిర్మానుష్యమైన రోడ్డు. బ్యాక్గ్రౌండ్లో పాత గ్రామస్తులు సైలెంట్గా చూస్తూ ఉన్నారు. గుసగుసలు, సనుగులు, భయంతో నిండిన కళ్ళు. అను కాన్ఫిడెంట్గా ఉన్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఎప్పుడూ నిజం కోసం వెతుకుతూ ఉంటుంది. క్యూరియాసిటీ కళ్లలో కనిపిస్తుంది. రాహుల్ సందేహించే ఫోటోగ్రాఫర్. దయ్యాలు అనేది జస్ట్ భ్రమ అని నమ్ముతాడు. ముసలి వ్యక్తి, ఆ బంగళాకి ఎవడూ వెళ్లలేదు, వెళ్ళితే చచ్చిపోతారు. రాహుల్, దయ్యాలా? సీరియస్గా? అను, నిజం తెలుసుకోవాలి. వెళ్లే ముందు బంగళా గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. ఓ మసక వెలుతురులో ఉన్న పాత టీ షాప్లో గ్రామస్తులు చెప్పిన కథ. 30 సంవత్సరాల క్రితం ఓ గర్భవతి మరియు ఆమె బిడ్డను బంగళాలో దారుణంగా హత్య చేశారు. అమ్మ ఆత్మ బిడ్డను వెతుకుతూనే ఉంటుంది. అమ్మా అని పిలుస్తుంది. రాత్రి ఆ గొంతు వింటే చచ్చిపోతారు. సాయంత్రం పెద్ద తుప్పు పట్టిన ఇనుప గేట్లు, భయంకరమైన తీగలు చుట్టుకుని ఉన్నాయి. సగం మాసిపోయిన, లోపలికి రావద్దు బోర్డు, ఎండిపోయిన రక్తపు మరకలు. అను, రాహుల్ గేట్లు పుష్ చేస్తారు. తుప్పు పట్టిన కీళ్ల శబ్దం, గాలిలో వింత వాసన. చీకట్లో ఓ మసక కాండిల్ వెలుగుతోంది. మరియమ్మ పాలిపోయిన ముఖం, బంగళా కేర్ టేకర్, సైలెంట్గా నిలబడి ఉంది. మీరు వెళ్లే ముందు ఆ ఆత్మ గురించి తెలుసుకోండి. రాహుల్ నవ్వుతాడు. దయ్యాల కథలు బోర్ కొడుతున్నాయి. మరియమ్మ సీరియస్ టోన్లో చెప్తుంది. ఇది దయ్యాల కథ కాదు, ఇది చనిపోయిన ఓ అమ్మ బ్రతికే కథ. మసక కాండిల్ వెలుతురులో అను, రాహుల్ బంగళాలో అన్వేషిస్తున్నారు. దుమ్ము కప్పబడిన చెక్కనేల, భయంకరమైన నిశ్శబ్దం, గోడల మీద మాసిపోయిన పెయింటింగ్లు. ఓ పాత నర్సరీ రూంకి అను వెళ్తుంది. డోర్ కొంచెం తెరుస్తుంది. లోపల ఓ దుమ్ము పట్టిన ఊయల ఉంది. భయానక విండ్ చైమ్ పక్కన వేలాడుతూ కనిపిస్తుంది. అను మెత్తటి గొంతుతో, రాహుల్, ఇక్కడికి రా, ఊయలలో ఏమో ఉంది. రాహుల్ ఊయల పక్కన తుప్పు పట్టిన ఫ్రేమ్లో ఉన్న ఫోటోని పైకి ఎత్తుతాడు. ఓ యువ తల్లి, ఓ బిడ్డ. మరియమ్మ షాక్లో చూస్తుంది. మరియమ్మ గుసగుసగా, ఈ ఫోటో ఇక్కడి నుంచి దొరికిందా? సడెన్గా ఓ చల్లటి గాలి. కాండిల్ వెలుగు మసకబారుతుంది. ఓ భయానక గుసగుస. అమ్మా అను గడ్డకట్టుకుపోతుంది. రాహుల్ కెమెరా పైకి ఎత్తుతాడు. క్లిక్. సడెన్గా ఊయల నెమ్మదిగా ఊగుతుంది. శబ్దంలో ఓ తక్కువ హార్ట్ బీట్ లాంటి శబ్దం. రాహుల్ ఊయలకి దగ్గరగా వెళ్లి చేయి చాపుతాడు. ఊయల గట్టిగా ఊగుతుంది. మరియమ్మ కేక వేస్తుంది. రాహుల్ కెమెరాలో ఫోటోలు చెక్ చేస్తాడు. ఫ్లాష్లో రూమ్ వివరాలు కనిపిస్తున్నాయి. మరియమ్మ టెన్షన్గా గోడ మీద పాత ఫోటోలు క్లీన్ చేస్తుంది. రాహుల్, ఇది జస్ట్ భ్రమ, అంతే. అతను పిక్చర్స్ స్క్రోల్ చేస్తాడు. సడెన్గా ఏదో ఆకారం కనిపిస్తుంది. ఓ స్త్రీ, పొడవైన నల్ల జుట్టు, పాలిపోయిన చర్మం, ఎర్రటి మెరుస్తున్న కళ్ళు. రాహుల్ హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది. కళ్ళు పెద్దవి అవుతాయి. రాహుల్ వణుకుతున్న గొంతుతో, ఎవరు? మరియమ్మ అద్దం పక్కన నిలబడుతుంది. రాహుల్ కెమెరా యాంగిల్ మారుస్తాడు. మరియమ్మ ప్రతిబింబం అద్దంలో లేదు. కెమెరాలో దెయ్యం ప్రతిబింబంలో నిలబడి ఉంది. దెయ్యం తల వంగుతుంది. రాహుల్ కేకలు వేస్తాడు. కెమెరా నేల మీద పడిపోతుంది. అను బెడ్ మీద కూర్చొని రీసెర్చ్ నోట్స్ చెక్ చేస్తుంది. మరియమ్మ నిద్రపోతోంది. రాహుల్ భయంతో కెమెరా పరిశీలిస్తున్నాడు. సడెన్గా బ్యాక్గ్రౌండ్లో ఓ జోలపాట శబ్దం. మెత్తగా, భయానకంగా, మెలోడీ. అను చెవుల్లో భయంకరంగా ప్రతిధ్వనిస్తుంది. శబ్దం గోడలలో వ్యాపిస్తుంది. ఆమె చీకటి హాలు వైపు చూస్తుంది. ఓ నీడ కదులుతుంది. అను, రాహుల్, నువ్వు వింటున్నావా? రాహుల్ హెడ్ఫోన్స్లో మ్యూజిక్ వింటున్నాడు. జోలపాట కొనసాగుతుంది. అను డోర్ తెరుస్తుంది. హాలులో ఓ తెల్లచీర నీడ నెమ్మదిగా కనిపిస్తుంది. ఓ దెయ్యం తల్లి, కనిపించని బిడ్డను ఊపుతూ. అను గడ్డకట్టుకుపోతుంది. నీడ నెమ్మదిగా తిరుగుతుంది. దెయ్యం ముఖం నల్లగా, పళ్ళు రక్తంతో, కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. సడెన్గా డోర్ క్లోజ్ అవుతుంది. అను కేకలు వేస్తుంది. రాహుల్ డోర్ తెరుస్తాడు. దెయ్యం మాయం.
మరియమ్మ వణుకుతున్న గొంతుతో గతం కథను వెల్లడిస్తుంది. 30 సంవత్సరాల క్రితం ఓ యువ తల్లి మీరా బంగళాలో ఉంటుంది. భర్త నమ్మక ద్రోహం, బిడ్డను కాపాడడంలో ఆమె దారుణ హత్యకు గురైంది. తల్లికి ఉన్న చివరి మాటలు, నా బిడ్డను వదిలి వెళ్లకూడదు. పిల్ల శరీరం ఎప్పటికీ దొరకలేదు. ఆమె ఆత్మ వెతుకుతోంది. రాహుల్ పూర్తిగా నిశ్శబ్దం. అను ముఖంలో గ్రహింపు. మరియమ్మ, ఆమె బిడ్డను మీరే కనుక్కోవాలి, లేకపోతే. సడెన్గా ఓ పెద్ద కేక. అమ్మా! అను, రాహుల్ దుమ్ము కప్పబడిన నేలమీద నడుస్తున్నారు. మరియమ్మ పాత పెయింటింగ్ పక్కన రహస్య గుర్తులు కనిపిస్తాయి. అను, ఈ బంగళాలో ఇంకా ఏదో ఉంది. దాచిన గది. రాహుల్ టార్చ్ లైట్లో గోడను పరిశీలిస్తాడు. సడెన్గా గోడమీద వింత గుర్తులు కనిపిస్తాయి. ఓ చిన్న చేతి ముద్ర. అను చేతి ముద్ర మీద ప్రెస్ చేస్తుంది. గుర్రుమని శబ్దం. నేల కిందకు నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఓ చీకటి భూగర్భ మార్గం కనిపిస్తుంది. టార్చ్ లైట్ వేసుకొని వెళ్తుంటారు. సాలెగూళ్ల మీద నెమ్మదిగా నీడలు కదులుతున్నాయి. గది మధ్యలో ఓ చిన్న అస్థిపంజరం. అను, రాహుల్ గడ్డ కట్టుకుపోతారు. అస్థిపంజరం పక్కన ఓ పాత రక్తపు మరకలున్న గుడ్డ, బిడ్డ డ్రెస్. అను, ఈ చిన్న పిల్లాడు అతనేనా? సడెన్గా ఓ చల్లటి ఊపిరి. వారి వెనుక దెయ్యం నిలబడి ఉంది. పొడవైన జుట్టు ఎగురుతూ, కళ్ళు కోపంతో నిండి ఉన్నాయి. రాహుల్ బిడ్డ అస్థిపంజరాన్ని తాకుతాడు. దెయ్యం కేకలు వేస్తుంది. గది మొత్తం హింసాత్మకంగా ఊగుతుంది. రాహుల్ గోడకు విసిరివేయబడతాడు. అను కేకలు వేస్తుంది. దెయ్యం రాహుల్ మీద దాడి చేస్తుంది. మరియమ్మ, పిల్లవాడిని సమాధి చేయండి. ఆమె ఆత్మ శాంతించాలి. అను ఏడుస్తూ అస్థిపంజరాన్ని పైకి ఎత్తుతుంది. అను వణుకుతున్న చేతులతో మట్టిని తడుముతూ అస్థిపంజరాన్ని సరిగ్గా ఖననం చేస్తుంది. సడెన్గా నిశ్శబ్దం. గాలిలో వెచ్చని గాలి. దెయ్యం నెమ్మదిగా కరిగిపోతుంది. మరియమ్మ చేతులు జోడిస్తుంది. కన్నీళ్లు దొర్లుతున్నాయి. అను, రాహుల్ షాక్లో బంగళాను చూస్తున్నారు. నెమ్మదిగా బంగళాలో ఉన్న చీకటి ఉనికి మాయమవుతుంది. బంగళాలో ఉన్న అన్ని ఆత్మలు అదృశ్యమవుతాయి. అను, రాహుల్ బంగళా నుండి బయటకు నడుస్తున్నారు. మరియమ్మ వారి వెనుక నవ్వుతూ. కాని వారు వెళ్లేటప్పుడు బంగళా లోపల ఒక బలహీనమైన గుసగుస. అమ్మా! అను, రాహుల్ నెమ్మదిగా బంగళా నుండి బయటకు వచ్చారు. మరియమ్మ సైలెంట్గా వాళ్లు చూస్తుంది. బంగళాలో చీకటి ఉనికి లేదు. గాలిలో ఓ ప్రశాంతత. రాహుల్, ఇప్పుడు ఇది జస్ట్ ఓ పాత ఇల్లు, దయ్యం లేనిది. అను దీర్ఘశ్వాస తీసుకుంది. దయ్యానికి శాంతి ఇచ్చామని నమ్ముతున్నారు. వాళ్లు గ్రామం రోడ్డుకు చేరుకునేటప్పుడు ఓ మెత్తటి నవ్వు. అను ఆగుతుంది. ఓ చిన్న అమ్మాయి తెల్ల ఫ్రాక్లో బంగళా వైపు నిలబడి ఉంది. ఆమె అమాయకంగా నవ్వుతుంది. చిన్న అమ్మాయి, థాంక్యూ అను అక్క. అను షాక్లో నెమ్మదిగా తిరుగుతుంది. చిన్న అమ్మాయి ఇంకా నవ్వుతూ, కాని ఆమె కళ్ళు నెమ్మదిగా పాలిపోయినట్లు దెయ్యంలా మారుతాయి. స్క్రీన్ బ్లాక్ అవుతుంది. ఈ సినిమాలో మీకు ఏ సీన్ నచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.